అందరికీ నమస్కారం. వ్యూస్ వచ్చినా రాకపోయినా దేశానికి సంబంధించిన అంశాల మీద ఇక నుంచి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టదలుచుకున్నా. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఓట్లు వేసేవారిని పదే అడిగింది ఒకే ఒకటి, మీరు వైసీపీగా ఓటేద్దు, ఇక ఎవరికి వేస్తారో వేసుకోండి అని. అలా ఈరోజు దేశంలో అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎన్డీఏనో బీజేపీని అన్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మోడీ అన్నట్టు చూడకండి. ఆయన మన భారతదేశ ప్రధాని చూడండి. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఎస్పెషల్లీ బయట దేశాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశం తీసుకున్న నిర్ణయాలు అని చెప్పేసి అనుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మహమ్మద్ ఇషాక్ దార్ షా అని చెప్పేసి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, అతను ఈరోజు అమెరికాలో చాలా స్పష్టంగా చెప్పింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో అతనితో, మేము ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్తో మీరు చర్చలు జరిపి ట్రంప్ జోక్యం చేసుకొని ఏదో ఒక విధంగా ఆపరేషన్ సింధూర్ని ఆపించని చెప్పేసి వాళ్ళని అడిగాం. వాళ్ళు ఇండియాతో మాట్లాడారు. అప్పుడు ఇండియా వాళ్ళు చెప్పింది ఒకే ఒకటి, ఇది మా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్య, ద్వైపాక్షిక చర్చలు, దట్ మీన్స్ ఓన్లీ పాకిస్తాన్ ఇండియా మా ఇద్దరం మాత్రమే తేల్చుకుంటాం, ఇక మూడో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవసరమే లేదని చెప్పారు అని అమెరికా వాళ్ళు చెప్పారు. అగైన్ మరలా పాకిస్తాన్ వాళ్ళు అడిగారట, వాళ్ళు ఆగట్లేదు, ప్లీజ్ అడగండి. ఎన్నిసార్లు చెప్పలే మీకు, ఆ ఇండియా వచ్చేసి ఒప్పుకోవట్లేదు, ఓన్లీ ఇది మాకు పాకిస్తాన్ మధ్యది, మేము పాకిస్తాన్ తేల్చుకుంటాం, మీకు అవసరమే లేదు, మీరు జోక్యం వద్దని చెప్పేశారు. ఇదే విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవల్ వాళ్ళు చెప్పారు. ఇదే విషయాన్ని జయశంకర్ చెప్పాడు, ఇదే విషయాన్ని మోడీ చెప్పాడు, ఇదే విషయాన్ని అమిత్ షా చెప్పారు, ఇదే విషయం రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇదే విషయాన్ని మన మిలిటరీ చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటారు, డీజీఎం, వాళ్ళు చెప్పారు. కానీ ట్రంప్ ఏమన్నాడు, పాకిస్తాన్ ఇండియా మధ్య ఆపరేషన్ సింధూర్ని ఆపింది నేను అని అంతర్జాతీయ స్థాయిలో 20 సార్లు 30 సార్లు చెప్తే, ఎన్నిసార్లు చెప్పాడు లెక్కేసుకొని రాహుల్ గాంధీ అంటాడు, ఇండియా ట్రంప్ చెప్తే ఆపిందట ఏంటి అలా కూడా ఆపుతారా మీరు? అలాంటప్పుడు అసలు ఎందుకు యుద్ధం స్టార్ట్ చేశారు? పాక్ ఆక్యుపైడ్ కష్టం ఎందుకు ఆక్రమించుకోలేదు? ఈ రాహుల్ గాంధీ వాళ్ళ జేజీ, నాన్న వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీ, జేజీ నాయనమ్మ, ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే నాయన ఏకంగా పాకిస్తాన్ లాహోర్ కూడా మనకు వచ్చేది, మనం గెలిచేసాం. అయినా సరే ఎవరు మెప్పు కోసం కానీ వదిలేసింది ఆమె సైన్యాన్ని మొత్తాన్ని పాకిస్తాన్. మరలా అడుగుతున్నా, మరలా చెబుతున్నా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళు చేసిన తప్ప ఒప్పో చూడండి, అంతిమంగా దేశానికి సంబంధించినప్పుడు మనం భారతీయులు అని మాత్రం మరవకండి, పార్టీలుగా మాత్రం విడిపోకండి, దేశాన్ని దయచేసి తక్కువ చేయకండి. పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడండి, పాకిస్తాన్ చెప్పింది నిజమంటాడు, ట్రంప్ చెప్పింది నిజం అంటాడు, మోడీ చెప్పింది అబద్ధం అంటాడు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, తర్వాత ఆర్మీ వాళ్ళు చెప్పినవి ఏవైతే ఉన్నాయో, మనం పాకిస్తాన్ యుద్ధమానాలు ఎన్ని కూల్చాం, పాకిస్తాన్ ఎయిర్ బేస్ ఎన్ని లేపు అవతలేసామని మన వాళ్ళు చెప్తుంటే, ఆ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ చెప్పు దెబ్బలు తినేటట్టున్నారు బాబు అని చెప్పేసి, హలో మేము ఇండియావి 6 ఫైటర్ జెట్ కూల్చాం, రఫేల్ కూల్చాం, అద్దె సొల్లు కబురు వాళ్ళు చెప్తుంటే, రాహుల్ గాంధీ అదే విషయాన్ని లేవనెత్తుతాడు. ప్రపంచం ముందు మన తల ఉంచుకునేలాగా ఏవేవి పాకిస్తాన్లో కూల్చేసారు ముందే చెప్పండి అంటాడు. ఏంటండి అసలు ఇది? అదేమంటే చైనా వచ్చేసి భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంది, మన మిలిటరీ వాళ్ళు ఏం చేస్తామని చెప్పేసి వాళ్ళని తక్కువ చేస్తాడు. సుప్రీంకోర్టు మన చివాట్లు పెట్టింది కూడా ఇందుకే. దండం పెట్టి మరీ చెప్తున్నా, మీరు ఏ పార్టీ అయినా అవనివ్వండి, ఎస్పెషల్లీ ఏ మతస్థులని కానివ్వండి, మోడీ మీద మీకు కోపం ఉంది, ఆయన చేసే మీకు నచ్చట్లా, ఆయన వరకు దేశం అంతర్గతంగా మాట్లాడుకుందాం. అరే విదేశాల విషయంలో వచ్చేసి మోడీ మీద ఉన్న కోపాన్ని పట్టుకెళ్ళిపోయి మన దేశం మీద రుద్దకండి, పాపం అది. నాకు చిరాకు వస్తుంది, విసుగొస్తుంది, కోపం వస్తుంది అక్కడే అన్నమాట. ఏం మనుషులు రా వీళ్ళు అనిపిస్తూ ఉండిద్ది. పార్టీల పరంగా విడిపోతారు, మతాల పరంగా విడిపోతారు. అరే ఎల్లెళ్ళి విదేశీ వాళ్ళ దగ్గర కుక్కలాగా బరిసలాగా పనిచేస్తారు ఏంటారు బాబు అసలు. ఈరోజు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ షా ఆయన చెప్పాడు, ఎంత పద్ధతిగా చెప్పాడు, భారత్ ఎవరికి తల వంచట్లేదు కదా, ఎవడిని మధ్యలో కూడా రానివ్వలేదు, వాళ్ళే ఆపారు రా బాబు, మేము బతిలాడితే అని చెప్పారు. ఇప్పుడు కానీ సిగ్గు తెచ్చుకోండి, మోడీ మీద కోపాన్ని దేశం మీద రుద్ది సావకండి.